అది 1947వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలివేస్తూ, ముఖ్యంగా మన అఖండ భారతాన్ని వదిలి వెళ్తున్న సమయంలో ఈ యొక్క బెలూచిస్తాన్ మన భారతదేశంలో మేము కలిసి ఉంటాము, మేము పాకిస్తాన్ వైపు వెళ్ళము, కావస్తే మేము స్వతంత్రంగా ఉంటాము అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే ఫలితం దక్కలేదు. దీనికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ యొక్క పిరికితనం. మనకి ఈ యొక్క అష్టలక్ష్మిలో ఒక చిన్న కథ ఉంటుంది. ఒక రాజుకి దగ్గర తన రాజ్యం పోతుంది, తన ఇవన్నీ పోతాయి, అన్ని రకాలుగా ఆస్తులన్నీ పోతాయి. చివరికి వెళ్ళిపోతూ ఒక ఆమె, ఒక ధైర్యలక్ష్మి అని చెప్పి, ఒక లక్ష్మీ దేవత, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నానయ్యా బాబు, ఇవన్నీ లేనప్పుడు ఇంకెందుకు నీతో వేస్ట్ అంటే, అమ్మ ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు నువ్వు ఉంటే చాలమ్మా అని వేడుకుంటాడు. అంటే ఎప్పుడైనా సరే ఒక దేశం కానీ, ఒక మనిషి కానీ, ఒక వ్యవస్థగా నిలబడగలంటే వాళ్ళకి కావాల్సింది ధైర్యలక్ష్మి. ఆ ధైర్యం మన నెహ్రూకి లేకపోవటం మూలంగా ఈ యొక్క బెలూచిస్తాన్ని మేము మీలో కలిసిపోతాం అన్నా సరే వద్దు అని వదిలేస్తున్నాడు. అంతవరకు ఎందుకు, యుఎన్ఓలో, యునైటెడ్ నేషన్స్లో మనకి సభ్యత్వం ఇస్తానని చెప్పినప్పుడు, అయ్యా మీరు నాకివ్వకండి, నా పక్కన ఉన్న చైనా ఉంది కదా, చాలా బలమైంది, దానికి ఇవ్వండి, మేము చాలా చిన్న దేశం, మాది ఇప్పుడిప్పుడే పైకి వచ్చాం కదా, కాబట్టి మీరు ఆ సభ్యత్వం ఏదో ఆ చైనాకే ఇవ్వండి అని చైనాను చూసి భయపడిపోయిన పిరికి బొంద మన నెహ్రూ. పాపం ఈయన పిరికితనం ఈ యొక్క మన ఈ బెలూచిస్తాన్కి కొంపలు ముంచింది. అంతవరకు వాళ్ళకే కాదులేండి, మనకు కూడా కొంపలు ముంచింది. ఏంటంటే ఈ బెలూచిస్తాన్ పాకిస్తాన్లో 42% భూభాగాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, అన్నిటికన్నా విలువైనది ఏంటంటే దీనికి సముద్ర మార్గంతో సంబంధం కలిగి ఉంటుంది. బెలూచిస్తాన్ లేని పాకిస్తాన్ చూసుకుంటే ఒక కరాచీ, తర్వాత మళ్ళీ మన పోర్టు తీసుకున్నాం కదా, ఆ 2 పోర్టులు తప్పించి ఇంకేమి పెద్దగా సముద్రంతో, ఎందుకంటే ప్రతి ఏ దేశానికైనా సరే సముద్రంతో సంబంధం ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలంటే షిప్పింగ్లో చాలా చౌకగా మనం చేయగలుగుతాం. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది ఏంటంటే అక్కడ ప్రజలు చాలా ధైర్యవంతులు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు ఎలాగ ధైర్యంగా ఉంటారో, యుద్ధానికి సన్నద్ధంగా ఉంటారో, అలాగే బెలూచిస్తాన్లో కూడా ప్రాణానికి అర్ధనాకి 6 ప్రాణాలు అంటే సార్ రావుగోపాలరావు, అలాగే వీళ్ళు అసలు దేన్ని లెక్క చేయరు. మనం వెళ్ళి వాళ్ళ సూసైడ్ బాంబింగ్ చేయాలి అంటే క్యూలు నించుంటారు. ఏదో మన రేషన్ కార్డులో ఫ్రీగా 10 కిలోల పంచదార ఇస్తా అంటే ఎలా నించుంటారో అలాగే నించుంటారు అక్కడ. పాపం ప్రజలు అంత త్యాగమయులు. మరి అలాంటి దేశంలో దేవుడు ఎన్నో వాళ్ళకి వరాలు ఇచ్చారు. రేర్ ఎర్త్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, బంగారం నిక్షేపాలు ఉన్నాయి. అంతేకాదు పెట్రోలు, ఇంకా రకరకాల ప్రకృతిలో ఏదైతే ఉండాలో, ఏదైతే అభివృద్ధి చెందడానికి కావాల్సి ఉందో అవన్నీ అక్కడ ఇచ్చారు. కానీ ఒక చిన్న లోపం ఏంటంటే అక్కడ ప్రజలు తక్కువ, కొండలు ఎక్కువ, దేశం పెద్దది. మరి అలాంటి దేశానికి ఎంతో కాలం నుంచి మనకి బంగ్లాదేశ్ విడిపించినప్పుడు పాపం అప్పటి నాయకులు ఇందిరాగాంధీ దగ్గరికి వచ్చి అడిగారు, అమ్మ బంగ్లాదేశ్ని విముక్తి చేసావు కదా, మమ్మల్ని విముక్తి చేయొచ్చు కదా అని. పాపం ఆమె ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటికే మన అమెరికాని ఎదిరించి ఆవిడ నిలిచారు. ఆ యుద్ధంలో చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చు అవడం వల్లగా ఆ తర్వాత 2-3 సంవత్సరాలు మేము మన దేశం మొత్తం ఆర్థిక ఇబ్బందులు లోనయ్యాం. ఒకవేళ ఇది కనుక అయితే ఇంకేమవుతుందో అని భయం. అసలు యాక్చువల్గా ఆవిడ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుంటే మన దగ్గర 93,000 మంది పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్లో లొంగిపోయారు. దానికి అంతేకాకుండా పాకిస్తాన్లో మనకు సుమారు 7,500 చదరపు కిలోమీటర్లు మన స్వాధీనంలోకి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ పీఓకే మొత్తం మందే, ఇంకా ముందు కూడా.
దాన్ని నీకు ఇవ్వము, బెలూచిస్తాన్ నీకు ఇవ్వము, కానీ నీకు నీ సైనికులు ఇస్తాము అని ఒక చిన్న మెలికి పెట్టి ఉంటే ఆ రోజు సిమ్లా ఒప్పందానికి వచ్చినటువంటి భుట్టో నోరు మూసుకుని యాక్సెప్ట్ చేసేవాడు. అతని అంతకు తప్పించి, ఎందుకంటే 93,000 మంది సైనికుల్ని అలా భారతదేశంలో వదిలేస్తే ఆ దేశంలో ప్రజలు ప్రతి ఒక్కడూ ఒక బావుటా పుచ్చుకొని ఒక కత్తి పట్టుకొని అక్కడ సైనికులను కానీ ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళని చంపేయడానికి వెనకాడరు. ఎందుకంటే దేశ పరువు, అందులో ప్రతి కుటుంబం నుంచి అక్కడ ఒక సైనికుడు ఉంటాడు. అది చేయలేకపోయారు. పాపం చాలా కాలంగా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఈ పాకిస్తాన్ అంటే ఆ ప్రదేశాన్ని వాడుకొని పాకిస్తాన్ ఆ దేశంలో ఉన్న వనరులన్నీ తీసుకుని వెళ్ళిపోయి కేవలం పంజాబ్ రాష్ట్రంలో, అంటే అక్కడ మొత్తం 4-5 రాష్ట్రాలు మెయిన్గా, దాంట్లో ఈ పంజాబ్ రాష్ట్రం ప్రధానమంత్రులు అందరూ కూడా ఈ పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చారు. ఎవరిని చూసినా సరే, సైనిక అధికారులు కానీ ఎవరైనా సరే. అందుకని వాళ్ళకి ఆ పంజాబ్ ఫీలింగ్ చాలా ఎక్కువ. అందరికీ ఎక్కొట్టేసే వాళ్ళకి ఇస్తారు. మరి అలాగే జరిగింది ఇక్కడ. వాళ్ళు ఉన్నటువంటి సైనికులు ఏం చేస్తారంటే అక్కడ కొద్దిగా ఏమాత్రం తిరుగుబాటు గళం వినిపించినా సరే, ఎవరైతే వినిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని రాత్రే తీసుకెళ్ళిపోతారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి మానభంగాలు చేయటం, తిరిగి చివరికి ఆ రోడ్డు మీద శవాలే పడి ఉంటారు వాళ్ళు. అంతటి కిరాతకంగా పాకిస్తాను ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి ఈ రోజున వాళ్ళు, ఎందుకంటే 1947 ఆగస్టు 11న స్వతంత్రం వస్తుంది అని అడిగిన ఆ దేశస్తులకి ఈ రోజున మళ్ళీ 2026వ సంవత్సరం ఆగస్టు 16న తమ ధైర్యం చేసి, పర్వాలేదు ఈ పిరిగితనంతో చచ్చిపోయే కన్నా కూడా వీర పోరాటం చేసి చనిపోతే పర్వాలేదు అనుకునే ధైర్యంతో ఈ రోజున వారు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. క్వెట్టాని వాళ్ళ యొక్క రాజధానిగా, మనం దాన్ని చూసిన ఆ జెండాని వారి జాతీయ జెండాగా పెట్టున్నారు. వాళ్ళు నేషనల్ యాంథమ్ కోసం 4-5 సాంగ్స్ కూడా ఉన్నాయి. కానీ అది వినిపిస్తే యూట్యూబ్ వాళ్ళని అంటే మీకు పర్మిషన్ లేకుండా మీరు వాడినందుకు మీ యూట్యూబ్ని మీకు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అంటారు. వాళ్ళతో పెద్ద చిరాకు. నేషనల్ యాంథమ్స్ అలాంటి వాటికి ఈ కాపీరైట్ ఉండకూడదండి. మరేం చేస్తాం? మనకి సిగ్గు లేదు, వాళ్ళకి ఎగ్గు లేదు, అంతే. అందుకని నాకేం చెప్పలేను నేను. మనం ఇంకా యూట్యూబ్నే వాడుతున్నాం. ఇంకా కొత్తగా నిన్న వాళ్ళు నాకు మెసేజ్ పంపించారు, కొత్తగా ఇండియన్ యూట్యూబ్ వచ్చిందని. సో దాని గురించి కొద్దిగా శోధన చేసి మళ్ళీ దాన్ని కొద్దిగా డెవలప్ చేసే స్టేజ్కి తీసుకురావాలి. ఏదైనా మందే కదా. అలాగే ఈ యొక్క బెలూచిస్తాన్లో కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే, మాకు మీరేమి ఇవ్వక్కర్లేదు, మాకు కొద్దిగా మీరు అండగా నిలబడితే చాలు, మమ్మల్ని ఒక దేశంగా గుర్తించండి అని చెప్పి పాపం వాళ్ళు కాలా వేళ పడుతున్నారు మన ప్రధానమంత్రిని. అంతేకాదు రష్యాని కూడా పాపం అడుగుతున్నారు, మీరు ఆ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ పోరాటానికి మీరు మద్దతు ఇస్తున్నారు కదా, అలాగే మాకు కూడా ఇవ్వచ్చు కదా కొంత ఆయుధాలు అని. కానీ రష్యా ఒప్పుకోవట్లే. కారణం ఏంటంటే ఈ యొక్క చైనాకి అక్కడి నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ వెళ్తున్నది, ఈ మన దీని నుంచి, బెలూచిస్తాన్ నుంచి. అంతేకాకుండా అక్కడ చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. అవన్నీ పోతాయని భయంతో అది ఒప్పుకోవట్లా. చైనా, పాకిస్తాన్ రెండూ కలిపి అమెరికా మీద ఒత్తిడి చేసి ఇప్పుడు బెలూచిస్తాన్లో పోరాడుతున్న ఆ యోధులందరికీ వాళ్ళు టెర్రరిస్టులుగా ముద్ర వేసి అది ఒక టెర్రరిస్ట్ ప్రాంతంగా చేసి అక్కడ ఎవరు ఏ సహాయం చేయకూడదని చెప్పి ట్రంప్ తన యొక్క ఆధిపత్యాన్ని, తన పగరబోత్తనాన్ని, తన టెంపర్తనాన్ని ప్రపంచం మీద మరొకసారి రుద్దుతో అమాయకులైన ప్రజల్ని, ధన ప్రాణాలని పోయినా పర్వాలేదు అనుకుని. ఎందుకంటే అతనికి అవేం లెక్క కాదు. అతనికి తన కుటుంబం, తన అల్లుడు, తన కూతురు, తన కొడుకు, వాళ్ళ వ్యాపారాలు బాగుంటే చాలు. చిన్ని నా పొచ్చక శ్రీరామ రక్ష అంటారు సరే, అలాగుంటే చాలు ఆయనకి. అంతకన్నా ఇంకేమీ అక్కర్లా. మరి పాపం ఈ రోజున వాళ్ళు తమ స్వతంత్ర దినాన్ని చాలా ఒత్తిళ్ళ మధ్య బాగా జరుపుకున్నారు, చాలా ఘనంగా జరుపుకున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఆఖరికి పోలీసుల ద్వారా వీటిని జరుపుకోకుండా చేసిన ప్రయత్నాలన్నీ కూడా వెనక్కి నెట్టివేయబడ్డాయి. అప్పటికి ఏం చేశారంటే పాకిస్తాన్ పాలకులు సైన్యాన్ని దింపారు. ఈ సైన్యం వచ్చి
మీ బెలూచిస్తాన్ జెండాలు కాదు ఎగరేసేది, మా పాకిస్తాన్ జెండాలు ఎగరేయండి అని చెప్పి పాకిస్తాన్ జెండాలని వాళ్ళకి ఇస్తుంటే, చీ మాకు మీ పాకి జెండాలు అక్కర్లేదు, మాకు మా బెలూచిస్తాన్ జెండాలు మాకు ముద్దు అని చెప్పి వాళ్ళు వాటిని తిరస్కరించి వాళ్ళ జెండాన్ని ఎగరేసుకున్నారు. మరి కొత్త దేశం పుట్టాలంటే దీన్ని ఎవరో ఒకరు గుర్తించాలి కదా. ఎవరు గుర్తిస్తారు? నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తాను, భారతదేశం, ఇజ్రాయెల్ కలిసి రెండు ఒకేసారి దీన్ని గుర్తించాలి. ఎందుకంటే మనం ఒక్కరమే గుర్తించామంటే మనకి దెబ్బ అయిపోతుంది. ఎందుకంటే తొంటరి ట్రంప్ ఉన్నాడు కదా, వాడు పోతూ ఎలాగ నేను పోతున్నా కదా, నేను తీసుకెళ్ళిపోతాను అనే స్టేజ్లో ఉంటాడు. కాబట్టి మనకి దమ్ముగా నిలబడాలంటే మనం ఇంకొకరిని కలుపుకోవాలి. ఆ కలుపుకోవాల్సిన దేశం ఏదంటే మనకి ఇజ్రాయెల్. ఇంకా అవకాశం ఉంటే పక్కన రష్యాని కూడా మనం కలుపుకున్నామంటే మనకి తిరిగే ఉండదు. కానీ రష్యాకి ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి చైనాతో. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆయుధాల కోసం కానీ వీటి కోసం వాటి కోసం, ప్లస్ నార్త్ కొరియాలో కావాల్సిన ఆయుధాలు కానీ సైనికుల సహాయం కానీ ఇవన్నీ కావాల్సి రావటం మూలంగా మన పుతిన్ మనకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాడు. అఫ్కోర్స్ వెనక నుంచి ఏదైనా చేస్తే చేయొచ్చు కాక. ఈ సమయంలో భారతదేశం అక్కడ పోరాడుతున్న వీరులకి వాళ్ళకి ఇజ్రాయెల్ ద్వారా సైనిక సహాయం అందించి మోరల్గా ఇజ్రాయెల్ భారతదేశం వాళ్ళని గుర్తించి ఆ దేశానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ ప్రదేశానికి మన ఆహార పదార్థాలు మందులు పంపిస్తాం కదా, అలాగే మానవతా సహాయాన్ని భారీగా పంపించాలని, అలాంటి అవసరమే వస్తే భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా, ఎందుకంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన భారతదేశ చరిత్ర తీసుకుంటే, మన అఖండ భారతమైన దేశం తీసుకుంటే దానిలో మన చరిత్ర పుటలు తిరిగేసామంటే ఎంతో క్యారెక్టర్, భారతంలో చూసుకుంటే ఎంతోమంది క్యారెక్టర్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి వీల్లేదు, సహాయం చేయకుండా ఉండటానికి వీల్లేదు. చివరాఖరిగా నేను బెలూచిస్తాన్ జిందాబాద్ అంటున్నాను. త్వరలో మీరు ఒక స్వతంత్ర రాజ్యంగా అవతరించి కావాల్సి వస్తే మీకు కావాల్సినటువంటి సైనిక సపోర్ట్ మేమిస్తాము భారతదేశం నుంచి అని ప్రభుత్వం అనాలి. అంతేకాకుండా మీ విదేశాంగ విధానం మేము చూసుకుంటాము అని హామీ ఇవ్వాలి. వాళ్ళు కూడా దానికి అంగీకరించాలి. ఎందుకంటే మనకు అంతమంది భయం ఉంది. 1971లో మన బంగ్లాదేశ్ని విడిపిస్తే ఈ రోజున మేకే మనకే మన కాళ్ళలో రాయిలాగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా దాపరించకుండా ఉండాలంటే కొన్ని నియమాలను మనం పెట్టుకోవాలి, అగ్రిమెంట్స్. అలా చేసి ముందుకు వెళ్ళాలంటూ అనుకుంటూ మీరంతా కూడా నాతో పాటు ఏకీపిస్తామని భావిస్తూ మరి మీ అభిప్రాయం తెలియచేయాలని కోరుకుంటున్నాను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఇప్పుడు లైక్ చేయకపోతే మా ఛానల్స్ ఆగిపోతాయి. యూట్యూబ్లో రకరకాల రోజుకో రూల్ పెడుతున్నది, ఇన్ని లైక్స్ ఉంటేనే ఆ ఛానల్ ఉంచుతాం లేదా తీసేస్తామని. మరి ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీరు లైక్ చేస్తేనే ఇది ముందుకు వస్తుంది, లేకుంటే సీ యూ.